అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సర్డ్కి నేను ఆహ్వానిస్తున్నాను బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. ఎలా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు? చాలా బాగున్నాను. నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన 2009లో పీఆర్పీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్తో ప్రయాణం చేశారు. ఆ తర్వాత మళ్ళీ నిర్మల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు, అంతేకాదు సంచలన ఆరోపణలు కూడా చేశారు. తలుచుకుంటే 48 గంటల్లో రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చేస్తామన్నారు. ఆర్ ట్యాక్స్తో పాటు బి ట్యాక్స్ తెలంగాణలో వసూలు చేస్తున్నారు అని మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ అన్సెన్సర్లో ఈ విషయాలన్నిటిపైన మాట్లాడదాం మహేశ్వర్ రెడ్డితో. మహేశ్వర్ రెడ్డి గారు, నా ఫస్ట్ క్వశ్చన్, రేవంత్ రెడ్డి సర్కార్ని ఎప్పుడు కూల్చబోతున్నారు? ఎన్నికల ముందే, ఎన్నికల తర్వాత? చూడండి, రేవంత్ రెడ్డి గారిని కూల్చాల్సిన అవసరమూ మాకు లేదు. రేవంత్ రెడ్డి గారిని కూలుస్తాము అన్న డైరెక్ట్గా నేను ఈరోజు కూడా చెప్పినటువంటి సందర్భము లేదు. నేను చెప్పినటువంటిది చాలా స్పష్టంగా, తెలంగాణ రాష్ట్రంలో 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని అబద్ధపు ఆరోపణలు చేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని నేను ఒకటే విషయం చెప్పాను. ముందు మీ తమ్ముడు నీకు టచ్లో ఉన్నాడో లేదో తెలుసుకో. నీ తమ్ముడే నీతో టచ్లో లేడు. నువ్వు మా ఎమ్మెల్యేల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల్లోకి వచ్చిన వాళ్ళు, ప్రజల మధ్యలో నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా పార్టీ మార్చే ఆలోచన ఎవరికి లేదు. అలాంటి ఆలోచన మా భారతీయ జనతా పార్టీ ఉండదు. మీరు అనవసరంగా ఇట్లా మాట్లాడదు. ఒకవేళ మా ఎమ్మెల్యేని టచ్ చేసి చూడు, ఈ ప్రభుత్వం మీలాగా మేము ఆలోచన చేస్తే. ఎందుకంటే ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా మీరు పార్టీలు మారుస్తే చెప్పులతో కొట్టమన్నారు కదా. మరి అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తెచ్చుకొని నేను బలోపేతం అవుతున్నానని చెప్తా ఉన్నారు కదా. మరి రాజీనామా చేయించకుండా, మరి భారతీయ జనతా పార్టీ చరిత్ర ఎప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా మా పార్టీలోకి వస్తే రాజీనామా చేయించి మేము ఎన్నికలకు వెళ్ళినటువంటి చరిత్ర మాకున్నది. జరగలేదా? తెలంగాణ రాష్ట్రం గురించి నేను మాట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఈటల రాజేందర్ గారు వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారిని రాజీనామా చేయించి ఎన్నికలకు పంపించినాం. అదే మాదిరిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినా మేము ఆయన రాజీనామా చేయించి ఎన్నికల బరిలోకి పంపించాము. మేమేం చెప్పామంటే, మేము మీలాగా ఆలోచన చేస్తే, మీలాగా మీరు అన్నట్టు డోర్లు ఓపెన్ చేస్తే, గేట్లు ఓపెన్ చేస్తే మీ ప్రభుత్వం ఉన్నది 64 మాత్రమే. ఐదుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే మీ ప్రభుత్వం కూలిపోతుంది అన్న ఉద్దేశంతో నేను మీలాగా మేము కూడా ఆలోచన చేస్తే మీ ప్రభుత్వం కూలిపోతున్న సంగతి నేను ఆ సందర్భంగా మాట్లాడడం వాస్తవం. కానీ భారతీయ జనతా పార్టీకి అలాంటి ఆలోచన ఎప్పుడు టచ్లో ఉన్నారు అని మీరు అన్నారు. 60 మంది ఎమ్మెల్యేల టచ్లో ఉన్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు. ఒకటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారా? మీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు, ట్రై చేస్తున్నారని మీ ఎమ్మెల్యేలు, మీరు శాసనసభాపక్ష నేతగా ఉన్నారుగా, మీకేమైనా ఫిర్యాదు చేశారా? ఇలాంటిది లేదు. వారు ఊరికే మాట్లాడుతూ ఉన్నారు. మా ఎమ్మెల్యేలు ఎవరితో టచ్లో ఉండాల్సిన అవసరం లేదు. మా ఎమ్మెల్యేలు చాలా నిక్కార్సుగా భారతీయ జనతా పార్టీ వెంటే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయరు. నేను అదే విషయం తెలియజేస్తా ఉన్నాను. మీరు అనవసరంగా ఒక మంత్రిగా ఉండే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం మంచి పద్ధతి కాదు. మీరు ఇతర పార్టీల నుంచి ఏ రకంగా అయితే మీరు ఎమ్మెల్యేలని తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్రజాస్వామికంగా, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు, బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారు అని శాసనసభ పక్ష నేతగా మీ ఎమ్మెల్యేలు, మిగిలిన 7 మంది ఎమ్మెల్యేలు మీకేమన్నా ఫిర్యాదు చేశారా? అలాంటిది ఎవరు లేరు. అలాంటి ఆలోచన మీకు అనుమానం ఎక్కడ కలిగింది? అనుమానమే లేదు. వారు ఇచ్చిన స్టేట్మెంట్కి నేను కౌంటర్ ఇచ్చాను. వారు ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రమే ఎమ్మెల్యేలను ఏమన్నారు? ఈటెల రాజేంద్ర ఏమన్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అన్నారా? బీఆర్ఎస్ కాదండి, అదే బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని అన్నారా? ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు. 8 మంది పూర్తి 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అబద్ధపు మాటలు చెప్తే, ఇలాంటి ఒక మంత్రిగా ఉండి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం మంచి పద్ధతి కాదు. మీ రకంగా మేము ఆలోచన చేస్తే, మీ రకంగా మేము గేట్లు ఓపెన్ చేస్తే మీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పాను. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళలాగా ఇప్పుడు వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తే రేపు 2/3 ఎమ్మెల్యేస్ అంతా కూడా భారతీయ బీఎస్పీకి అదేంది బీఆర్ఎస్కి వెళ్ళి మా వైపు వచ్చేస్తారు. మేము గేట్లు ఓపెన్ చేస్తే ఇంకా అక్కడ ఎవరు మిగిలరు అన్నారు కదా. మరి గేట్లు ఓపెన్ చేసి, పాటకు ఓపెన్ చేసి, అన్ని ఓపెన్ చేసారు. మరి ఎందుకు పోకపోయి? ఒకరిద్దరు పాపం పెద్ద మనుషులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పోతే మా కేకే గారు లాంటి వాళ్ళు, లేకుంటే పాపం శ్రీహరావు లాంటి కంపెషనరీ గ్రౌండ్లో బిడ్డకు సీట్ వస్తుందనో ఒకరిద్దరు వెళ్ళి ఉండొచ్చు. కానీ ఎవరైనా ఇప్పుడు గేట్లు ఓపెన్ చేస్తే ఎందుకు పోకపోయి?
ఇష్యూ అది కాదండి. నువ్వు గేట్ ఓపెన్ చేసినావా, నువ్వు పాఠకులు ఓపెన్ చేసినావా, నీ క్రెడిబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఇలా ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నేను గేట్ ఓపెన్ చేస్తాను, నేను అప్రజాస్వామ్యంగా ఎవరైనా ఎత్తుకపోతానని చెప్పి మీరు అయితే మాట్లాడుతూ ఉన్నారో అది మంచి పద్ధతి కాదు అని నేను చెప్పాను. అంటే రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ లేదని మీరు అంటున్నారా? రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ ఉంటే రావాలి కదండి. క్రెడిబిలిటీ ఉంటే నువ్వు గేట్లు నువ్వే అన్నావు, గేట్ ఓపెన్ చేస్తే ఏ పాటలో ఒక్కరు కూడా ఉండరని నేను చెప్పావు కదా. మరి గేట్లు ఓపెన్ చేస్తే పాటకు ఓపెన్ చేస్తే అన్నీ ఓపెన్ చేస్తున్నావు. మరి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గురించి, అంటే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ గురించి మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారనే సంకేతాలు మీకు, మళ్ళీ అదే క్వశ్చన్ ఎందుకు అడుగుతుందంటే సంకేతాలు మీకు ఉన్నాయా, లేకపోతే అలాంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ముట్టుకున్నారు? భయం లేనప్పుడు 48 గంటల్లో కూల్ చేస్తామని ఎందుకు అన్నారు? 5 మంత్రులు నాతో టచ్లో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాతో టచ్లో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షిండే బాధ్యతలు అప్పగిద్దామని అనుకుంటే నమ్మకం లేక మేము అప్పగించలేదు, మిగిలిన నలుగురులో ఎవరినో ఒకరిని చూస్ చేసుకుంటాను మీరేగా అన్నారు. మేము ఇస్తామని చెప్పలేదు, ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము నమ్మకం లేదు, అలాంటి పాత్ర ఇవ్వమని చెప్తా ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నారా? ఎస్, 5 అడిగారా షిండే పాత్ర పోషిస్తానని? మాతోటి చాలామంది టచ్లో ఉన్నారు. చాలామంది మా దగ్గరకు వచ్చి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒకవైపు టీఆర్ఎస్ని చూశారు, టీఆర్ఎస్ పూర్తిగా వైఫల్యం చెందింది. మరోవైపు ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరరెడ్డి గారు, నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. ఆల్టర్నేటివ్ పార్టీ కాంగ్రెస్ నేతలు అన్నారు కాబట్టి మేము కూడా ఓపెన్ చేస్తే కాంగ్రెస్ నేతలు మా దాంట్లోకి రావడం టచ్లో ఉన్నారు అన్న ఉద్దేశంతో అన్నాను, కోల్చాలని ఉద్దేశం లేదు అని మీరు అంటున్నారు. కానీ మీరు మాట్లాడిన వీడియోలో 5 మంత్రులు మాతో టచ్లో ఉన్నారు, అందులో ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని మీరు స్పష్టంగా మాట్లాడారు. షిండే బాధ్యతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగిద్దామని అనుకుంటే నమ్మకం లేక మీకు ఆ బాధ్యత అప్పగించలేదు అని కూడా అన్నారు. అంటే ఆలోచన చేశారు షిండే బాధ్యతలు కాంగ్రెస్లో ఒక మంత్రికి అప్పగిద్దామని, రైట్? లేదండి, షిండే బాధ్యతలు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వారన్నా మాకు వారి మీద నమ్మకం లేదన్నా అన్నారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారా షిండేలా నేను వారి లోపల ఏం మాట్లాడినో ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. ఇది సమయం కాదా? సమయం వచ్చినప్పుడు చెప్తాము. ఇప్పుడు ప్రస్తుతం వారు ఎవరెవరిని కలిసి వచ్చారు, ఎవరెవరు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు, ఎవరెవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. కానీ ఇప్పుడు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత ఒకవైపు కాంగ్రెస్ కూడా పూర్తిగా వైఫల్యం చెందుతున్నటువంటి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదుగుతున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తాం. ఓకే, భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందని అంటున్నారు. పుంజుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 మంది శాసనసభ్యులను గెలుచుకుంది. నేను అంటుంది అది కాదు, 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు, 5 మంత్రులు మీతో టచ్లో ఉన్నారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకడు, మిగిలిన 4 ఎవరు? ఇప్పుడు కొంతమంది మా దగ్గరికి వచ్చి నాతో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నాతో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అవసరమైతే మేము సమయం వచ్చినప్పుడు నేను మీతో కలుస్తామని ఇప్పుడు మాతో కలుస్తున్నమాట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు. ఎవరైనా ఇప్పుడు నేను రివీల్ చేయాలా? ఇప్పుడు ఎవరైనా రివీల్ చేయడానికి సందర్భం కాదు. నేను అనేది ఏంటంటే చాలామంది మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేని వాళ్ళు, రేపు భవిష్యత్తు భారతీయ జనతా పార్టీతో మా భవిష్యత్తు బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మాతో టచ్లోకి వస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ 65 మంది ఎమ్మెల్యేలు, కానీ 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ లో వాళ్ళు భవిష్యత్తు బాగాలేదని అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? సార్, ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతున్న సందర్భం సార్. నేను ఒకటే చెప్తా ఉన్నాను. వారు డిసెంబర్ 9వ తారీఖు కల్లా మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని వారే చెప్పారు. వారి స్కెడ్యూల్ ఇచ్చారు. మేము జాబ్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఈరోజు రుణమాఫీ దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తారు, పాలన విధంగా సాగుతుంది దాని గురించి మాట్లాడతాం. నేను అన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి, రేవంత్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి బీజేపీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, తుమ్మితే ఊడిపోయే ముక్కు అనో కూలిపోయే ప్రభుత్వం చేస్తూనే ఉన్నారు. బీజేపీ నేతలు కూడా మొదటి నుంచి చేస్తున్నారు. అంటే ఈరోజు వచ్చింది కాదు. సో సందర్భానుసారం ప్రతి సందర్భంలో వస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముందు మీరు అది చేశారు. చూడండి, 2 అంశాలు నేను చెప్తా ఉన్నాను. అంటే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ మళ్ళీ నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఎప్పుడైనా కూడా నాయకత్వంలో ఒక లీడర్షిప్, ఆ లీడర్షిప్ మీద నమ్మకం ఉన్నప్పుడు 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఆ లీడర్షిప్ పటిష్టంగా ముందుకెళ్తుంది. ఇప్పుడు 64 మంది ఉన్నా కూడా ఎందుకు ఇన్సెక్యూరిటీగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అనేది? ఎందుకంటే ఒకటి క్రెడిబిలిటీ అని ఎందుకనంటే, ఆ రోజు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి సంతకం పెడతాంటే మొదటి సంతకం పెట్టాడు. కానీ ఈరోజు ఫస్ట్ డిసెంబర్ 9 అన్నారు, తర్వాత 1 మంత్ అన్నారు, తర్వాత 100 రోజులు అన్నారు. ఈరోజు 115 రోజులైనా కూడా ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ వారు నెరవేర్చలేని పరిస్థితులు ఒకవైపు ఉంటే,
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శ్వేతపత్రం ద్వారా ఈ రాష్ట్రానికే కాదు యావత్ ప్రపంచానికి ఈ పరిస్థితి చెప్పి ఈరోజు కనీసం అప్పు కూడా తెచ్చుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. మూడవది, ఈరోజు ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెండు అంశాలు, ఒకటి సైకిల్ కాంగ్రెస్, ఒక ఒరిజినల్ కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి సెన్సిటివిటీ. ఒరిజినల్ కాంగ్రెస్కి సైకిల్ కాంగ్రెస్కి ఉన్నటువంటి సెన్సిటివిటీ ఈరోజు ఏ రకంగా ఉందనంటే, ఈరోజు వాళ్ళ మధ్యలో ఉన్న సైకిల్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ ఏంటి? ఇప్పుడు ఒరిజినల్గా కాంగ్రెస్లోనే పుట్టి పెరిగినటువంటి ఒక వర్గం ఉంటుంది. ఓకే, గత కొంతకాలంలో వచ్చినటువంటి ఒక వర్గము వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ సైకిల్ రెండు కూడా తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాయి. అందుకనే చెప్తా ఉన్నాను, అంటే అందుకే ఫెయిల్యూర్ అయినా. ఇప్పుడు ఒకసారి అదే చెప్తా ఉన్నాను, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి డిఫరెన్సెస్ కానీ, వారి మీద ఉన్నటువంటి నమ్మకాలు అపనమ్మకాలు కానీ, లేకుంటే జూనియర్ సీనియారిటీ కానీ, లేకుంటే అంతకన్నా ఎలిజిబుల్ ఉన్నటువంటి చాలా మంది నాయకులు కానీ, లేకుంటే నేను అన్నది అది కాదు. ఎందుకంటే మీరు పిఆర్పీలో గెలిచారు, తర్వాత పిఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేశారు, ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి వచ్చారు, బీజేపీ నుంచి ఇప్పుడు గెలిచారు, బీజేఎల్పీ నేతగా ఉన్నారు. సో పార్టీలు మారడం అనేది సహజం. మళ్ళీ అక్కడ సగం పావు అర్ధ ఇలాంటివన్నీ వస్తాయా? ఇష్యూ అదే సార్. ఇప్పుడు నా విషయమే మీరు మాట్లాడారు కాబట్టి, ప్రజారాజ్యం పార్టీలో గెలిచినాక పార్టీ విలీనం అయింది కాంగ్రెస్ పార్టీలో. నేను పార్టీలో చేరలేదు, కానీ నేను కాంగ్రెస్ పార్టీ కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా 10 సంవత్సరాలు అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీలోనే మేము ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో సేల్ అయినాం, కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసినాం, కాంగ్రెస్ పార్టీలో కష్టపడడం, చివరి వరకు అక్కడ ఉండి పోరాటం చేసినాం. ఎప్పుడైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తీవ్రతరమైందో అక్కడ ఇక మనకు సెట్ కాదు అనుకున్న రోజు నేను ఒక నేషనల్ లీడర్గా ఈరోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలో భవిష్యత్తు ఉంటుంది. రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఖచ్చితంగా రేపు స్ట్రెంథన్ అవుతుందన్న ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీకి వచ్చాను. మొదటిసారి నా జీవితంలో పార్టీ మారినా కూడా నన్ను ప్రజలు ఆశీర్వదించారు. 51,000 మెజార్టీతో నన్ను గెలిపించి ఈరోజు నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నేను పార్టీ నాకు అన్ని ఇచ్చింది, టికెట్ ఇచ్చింది, గెలిపించింది. ఈరోజు నాకు 50,000 మెజార్టీతో నా ప్రజలను ఆశీర్వదించారు. ఈరోజు పార్టీ నాకు ఇలా ఎల్పీ లీడర్గా చేసింది. కాబట్టి పూర్తి విశ్వాసంతో నేను భారతీయ జనతా పార్టీ సైనికుడు లేక పనిచేస్తా ఉన్నాను, చివరి వరకు పార్టీలో ఉంటాను. అయితే దీంట్లో మీరు చెప్పినటువంటి రెండో అంశం ఏమంటే, ఈరోజు గ్రూప్స్ విషయం కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ గ్రూప్స్ విషయం గురించి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి సగం టీడీపీ సగం కాంగ్రెస్ అని అన్నారు. సో మీరు అంటే పార్టీలు మారడం అనేది నేతలకు సహజమైందే కదా. ఆ పార్టీలో అక్కడ కూడా అదే చెప్తా ఉన్నాను. అక్కడ ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్యాచప్ వర్క్ కానివ్వండి, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానివ్వండి, వాళ్ళ మధ్యలో వాళ్ళు కలిసిపోవడానికి కావాల్సినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా అక్కడ ప్రాపర్గా జరగలేదు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఇంకా కంటిన్యూ అవుతున్నాయో ఆ డిఫరెన్సెస్ వల్లనే బహుశా ఈ రోజు వాళ్ళు ఇన్సెక్యూర్డ్గా ఉన్నారు. డిఫరెన్సెస్ కొనసాగుతున్నాయి కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నాయా? కాబట్టి ఇన్సెక్యూర్డ్గా ఉన్నారని కాంగ్రెస్ లో ఉన్నాయా? అందుకే రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఒకటి ఉంది, ఆ వ్యతిరేక వర్గం అంతా బీజేపీతో టచ్లో ఉంది, రైట్? డెఫినెట్గా ఉంటారు. ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు సార్ ఎట్లా ఉంది అని అంటే, అక్కడ 10 మంది మంత్రులలో 10 మంది ముఖ్యమంత్రి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అక్కడ 10 మందికి 10 మంది ఎప్పుడైనా దిగిపోతే నేను ఎక్కాలనుకునే వాళ్ళే ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్స్ అటువంటిప్పుడు క్రియేట్ అవుతుంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.